మహబూబ్ నగర్లోని 27 బార్లు, హోటళ్లపై మున్సిపాలిటీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఇటీవల మహబూబ్ నగర్లోని పలు హోటళ్లలో నిల్వ ఉంచిన ఆహారాన్ని సర్వ్ చేయడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఇదే విషయాన్ని ప్రజలు జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో మున్సిపాలిటీ అధికారులు ఆ బార్లు, హోటళ్లపై ఏకకాలంలో దాడులు జరిపారు. కాగా దాడులు నిర్వహించిన అధికారులు వంటశాలలు శుభ్రంగా లేకపోవడం, ఫ్రిడ్జ్లో ఆహారం నిల్వ ఉంచడంతో యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక ₹1,00,000 వరకు ఫైన్ కూడా వేశారు. మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి రెస్టారెంట్స్, బార్ అండ్ రెస్టారెంట్స్ అండ్ కొన్ని హోటల్స్ పైన ఆకస్మిక దాడులు చేయడం జరిగింది. గతంలో కూడా వారికి ఎన్నోసార్లు మనం హెచ్చరించడం జరిగింది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అండ్ నోటీసులు కూడా ఇచ్చాము. ఏవేవైతే కిచెన్స్ ఉన్నాయో, ఏవైతే హోటల్స్ ఉన్నాయో, బార్ అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయో వారు తప్పకుండా 100% హైజెనిక్ కండిషన్లో పెట్టుకోవాలి, నీట్గా ఉండాలి, ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి ఎన్నోసార్లు చెప్పినప్పుడు కూడా వాళ్ళల్లో మార్పు రాని కారణంగా ఈ రోజు నుంచి ఈరోజు వారి ప్రతి హోటల్ పైన, ప్రతి రెస్టారెంట్ పైన దాడులు చేయడం జరిగింది. అందరి సమక్షంలో. For more updates, please subscribe 99 TV Telugu.